అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న ఉదయం ఒక ఎక్స్ అనే సామాజిక వేదికగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పనిచేస్తున్నటువంటి ఒక మహిళా అధికారి స్మితా సబర్వాల్ గారు దివ్యాంగుల గురించి భారతదేశం మొత్తం దుమారం రేపే విధంగా, ఒక దివ్యాంగులను కించపరిచే విధంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే ఈరోజు మనకు బాలలత మేడం గారు కూడా సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో చేయాలనుకునే వాళ్ళకి కోచింగ్ ఇస్తున్నటువంటి వ్యక్తి, చాలా వందల మందిని కూడా సివిల్ సర్వెంట్స్ వైపు నడిపిస్తున్నటువంటి వ్యక్తి మనతో పాటు ఉన్నారు. మేడంని అడిగి తెలుసుకుందాం. మేడం, స్మితా సబర్వాల్ గారు ఒక మహిళా ఐఏఎస్ అధికారి ఈ యొక్క దివ్యాంగుల గురించి ఇంత కించపరిచే విధంగా మాట్లాడడానికి గల కారణాలు ఏంటి? ఆవిడ ట్విట్టర్లో ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆవిడ మానసికంగా ఏమనుకుంటున్నారంటే ఐఏఎస్ ప్రీమియం పోస్టు పరిగెత్తే వాళ్ళని. నా క్వశ్చన్ ఏంటంటే, ఆవిడకి ఎన్నిసార్లు పరిగెత్తి ఐఏఎస్ అయ్యారు? ఆవిడ కారు వాడట్లేదా? గవర్నమెంట్ ఆవిడకి ఏ ఫెసిలిటీస్ ఇవ్వట్లేదా? ఆవిడ చేపర్ వాడలేదా? అన్నీ వాడారు. మా ఒకన తక్కువ ఫెసిలిటీస్లో డిఫరెంట్ లెవెల్ వాళ్ళు అంతకంటే బ్రహ్మాండంగా పనిచేసి చూపించగలరు. ఆవిడెవరు మా ఫిజికల్ ఫిట్నెస్ని మా గురించి జడ్జ్ చేయడానికి నేను అడుగుతాను. వాట్ ఈస్ ఆర్ లోకస్ స్టాండింగ్? ఆవిడకున్న స్థాయి ఏంటి, స్థానం ఏంటి? మేడం, ఒక ట్రైనీ ఐఏఎస్ పూజా కేట్కర్ గారు అసలు ఆవిడ వికలాంగురాలు కాదు. అలాగే ఆవిడ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ప్రతిపాదనలు అయితే ఎలాగైతే వచ్చారో వాళ్ళు ఆమోదించిన వ్యక్తులు కూడా దివ్యాంగులు కాదు. యూపీఎస్సీ కమిటీ వాళ్ళు కూడా దివ్యాంగులు కాదు. సో ఈ యొక్క పక్కదారి పట్టించడానికి ఆవిడ యొక్క ఉదంతం ఏదైతే ఉందో, ఆవిడ ఉదంతాన్ని పక్కదారి పట్టించడానికే దివ్యాంగుల పైన ఇలాంటి కించపరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకోవచ్చా? పూజా కేట్కర్ ఉదంతం తీసుకుని అది సెన్సేషన్ ముందుగా న్యూస్లో ఉంది కదా, దాన్ని బట్టుకుని నేను క్రేజ్ సంపాదించడానికి మా అందరిపైన ఇలాంటి కామెంట్స్ చేస్తుంది, కమ్యూనిటీ పైన ఇలాంటి కామెంట్స్ చేస్తుంది. ఆ సెన్సేషన్ కేసు కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడినా చెల్లుద్ది అనుకుంటుంది. కానీ ఆవిడకి అందరూ ఇంక్లూడింగ్ సీఎం గారు గట్టిగా సమాధానం చెప్పాలి. ఆవిడ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తే చెల్లదు. క్వశ్చన్ చేస్తాం, హక్కులు ఉన్నాయి. అండ్ ధర్నా అవసరమైతే నిరసన, శాంతియుతంగా నిరసన కూడా చేస్తాం అందరం. మీరు ఒక వ్యాఖ్య చేశారు, ఐఏఎస్ ఉద్యోగం వదిలి మీరు రండి, నేను వస్తాను, నేను కూడా కాదు నా స్టూడెంట్సే వస్తారు, సో ఇద్దరు కలిసి ఎగ్జామ్ రాద్దామని చెప్పి అన్నారు. సో దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? అంటే మీకు ఎక్కువ మార్కులు వస్తాయనా, లేదా ఆవిడకి తక్కువ మార్కులు వస్తాయనా? నీ మేధస్సు నా మేధస్సు అంటే ఏబుల్ బాడీ అన్నీ నీ కాళ్ళు చేతులు ఉన్నాయి అనుకుంటావు కదా, నా మేధస్సు. అలానే చాలామంది విజువల్లీ ఇంపైర్డ్ చూడలేని నా పిల్లల, నా స్టూడెంట్స్ మేధస్సు, వీళ్ళందరిది కంపేర్ చేద్దాం. నీకంటే ఎంత గొప్పగా పనిచేస్తారో మమ్మల్ని వదిలి చూడు, నీకు ధైర్యం ఉంటే రమ్మని చెప్పాను. రావాలి, ధైర్యం ఉంటే రావాలి. అన్ని పేపర్లు కూడా అసలు 2 పేపర్లో టెస్ట్ చేసేసేయచ్చండి. ఈ క్యారెక్టర్ ఆన్సర్ షీట్లో కనపడదా? ఎథిక్స్ లాంటి పేపర్లో ఆన్సర్ షీట్లో కనపడదా? రమ్మనండి. మేడం, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనగానే చాలామంది మనోవేదనకు లోనయ్యి వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని కోల్పోతుంటారు. అలాంటి వాళ్లకు సివిల్ సర్వెంట్స్లో జాయిన్ అవుదామనే వాళ్ళకే కాకుండా ఎంతోమంది యువతకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అలాగే మహారాష్ట్ర ఇలాంటి మన సౌత్ స్టేట్స్లో ఉన్నటువంటి విద్యార్థులకు మీరు ఒక దిక్సూచిగా ఉన్నారు. చాలామందికి కూడా నేనున్నాను అనే ఒక ఆత్మస్థైర్యాన్ని ఇస్తూ చాలామందికి మీరు కోచింగ్ ఇచ్చి, చాలామందికి మీరు ట్రైనింగ్ ఇచ్చి ఒక ఉన్నత స్థాయిలో వాళ్ళని అధికారులుగా నిలబెట్టారు. సో చాలామంది ఇప్పుడు కొత్తగా రావాలనుకునే వాళ్ళకు ఇదొక చిన్న ఒక దుమారం లాగా అయిపోయింది, వాళ్ళకు ఒక గందరగోళం లాగా అయిపోయింది. మళ్ళీ అట్టడుగు స్థాయికి చేరిపోతామేమో అనక అనుమానం వాళ్ళు రేకెత్తేటువంటి పరిస్థితి కూడా ఉంది. సో వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఎవరు ఈవిడ కామెంట్స్ చూసి నిరుత్సాహపడకండి, కాన్ఫిడెన్స్ తగ్గించుకోకండి. ఆవిడ జస్ట్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ మాత్రమే, ప్రభుత్వం కాదు. ప్రభుత్వం తరపున ఈ ఒపీనియన్ ఉంటుందని నేను అనుకోను. అందుకనే సీఎం గారిని క్లారిటీ అడుగుతున్నాను, ఇది పిఎం గారిని కూడా క్లారిటీ అడుగుతున్నాను. ఇది మీ ఒపీనియనా, ఆవిడ ఒపీనియనా? ముందు మాకు క్లారిటీ కావాలి. సిఎస్ గారు, చీఫ్ సెక్రటరీ గారిని కూడా అడుగుతున్నాను, ఇది ప్రభుత్వం యొక్క ఒపీనియనా? ప్రభుత్వం ఒక ఉత్తర్వు ఇచ్చి సోషల్ మీడియాలో ఇలాంటి పెట్టిస్తుందా? మా మీదకి ఇలా వదులుతున్నారా? ఇవన్నీ ఎందుకు ఇలా వదులుతున్నారని నా క్వశ్చన్. థ్యాంక్ యూ మేడం. సో చూశారు కదా, బాలలత మేడం ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ అభ్యర్థులకు, అలాగే సివిల్ సర్వెంట్స్గా ఎదగాలి అనుకునే అభ్యర్థులకు కూడా ట్రైనింగ్ ఇచ్చేటువంటి, కోచింగ్ ఇచ్చేటువంటి మేడం బాలలత గారు, సీనియర్ సివిల్ సర్వీస్ పర్సన్ కూడా. అయితే నిన్న ఎక్స్ వేదికగా స్మితా సబర్వాల్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, భారతదేశంలో దివ్యాంగులకు ఈ యొక్క సివిల్ సర్వెంట్స్లో ఎందుకు రిజర్వేషన్ అవసరమా అని చెప్పి కూడా చేసినటువంటి వ్యాఖ్య మళ్ళీ కౌంటర్గా చేస్తూ బాలలత మేడం గారు ఇక్కడ ప్రెస్ మీట్ కూడా చేయడం జరిగింది. ఈ యొక్క ప్రెస్ మీట్లో చాలా వాల్యుబుల్ పాయింట్స్ కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క
ఈ ప్రెస్ మీట్ ఆధారంగా ఒకవేళ ఈ 24 గంటల్లో వచ్చే 24 గంటల లోపల కనుక ప్రభుత్వం యాక్షన్ తీసుకోకపోయినట్లయితే శాంతియుతంగా మేము నిరాహార దీక్ష కూడా చేయడానికి సిద్ధమని చెప్పి బాలలత మేడం చెప్తున్నారు. కెమెరామెన్ జాఫర్తో విజయ్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.